హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. 2 days తర్వాత చెప్తున్నానండి, ఏమీ అనుకోవద్దు. యాక్చువల్గా ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకైతే కుదరలేదు. కృష్ణాష్టమి అయింది కదా అని చెప్పి చక్కగా బయట తులసమ్మ దగ్గర గడపకి ముగ్గులు అవి పెట్టుకున్నాను, చక్కగా కృష్ణుడి పాదాలు అవి వేసుకుని. కానీ మేము పెట్టుకున్న సరదాకైనా కనీసం 1 గంట అయినా ఉండలేదండి. చాలా ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయి కదా, ఇక్కడ గుమ్మం వరకు కూడా వర్షం అయితే వచ్చేస్తూ ఉండింది. అందుకే ఇవన్నీ చెరిగిపోయాయి. అందుకే ముందుగానే మీకు వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. యాక్చువల్గా పిల్లల్ని రెడీ చేద్దాం అనుకోలేదు, కానీ వాళ్ళు స్టేటస్లు అవి చూసి అమ్మ మమ్మల్ని కూడా రెడీ చేయని ధనుష్ అయితే పోస్ట్ చేసేటప్పటికి సరే కదా అని చెప్పి ఇక రెడీ చేసి కృష్ణుడికి దీపం అది పెట్టుకుని చక్కగా ఫ్రూట్స్ అవి పెట్టుకున్నామండి. అసలు ఇలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకోలేదు, ఎందుకంటే ఫుల్ వర్షం, బయటకు వెళ్ళడానికి లేదు. సర్లే పిల్లలు సరదా పడుతున్నారు కదా అని చెప్పి ఇక వాళ్ళనైతే రెడీ చేశాను. ఇక వాళ్ళతో పాటు నేను కూడా రెడీ అయ్యానండి, చూపిస్తాను మీకైతే తర్వాత. వీళ్ళనైతే రెడీ చేశాను. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఎప్పుడు ఇన్ని ఆర్నమెంట్స్ అవి వేసుకోలేదు, అందుకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు తీసేస్తానా అని ఉంది వాళ్ళకైతే. ఒక్క వీడియో తీసుకుంటాను ఉంచండి అయినా సరే చక్కగా చూపిస్తున్నారు. పారాణి అది పెట్టుకున్నారండి. ఎప్పుడు మా పిల్లలు ఇంత సహకరించలేదు మాకు, కానీ ఫస్ట్ టైం ఇలా సహకరించారు. మా ముద్దు కృష్ణులు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అది కూడా కామెంట్ చేయండి. వాళ్ళతో పాటు నేనైతే రెడీ అయ్యాను. యాక్చువల్గా ఇది వచ్చేసి నా కోలాటం డ్రెస్ అండి. నేను కోలాటం చేసినప్పుడు మా యూనిఫామ్ అనమాట. చక్కగా రాధలాగా ఇలా బయట అయితే వేసుకుందామని ట్రై చేశాను, కానీ నాకైతే ఇక్కడ నిలబడలేదు. ఇక ఓకే అని చెప్పి నేనైతే పిన్స్ కూడా పెట్టుకోవడానికి ట్రై చేయలేదండి. ఇక నేనైతే ఫుల్ ఓణి అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది కాంబినేషన్ అండి. చక్కగా టెంపుల్స్కి వెళ్ళడానికి కూడా ఈ ఓణి అయితే చాలా బాగుంటుంది. చక్కగా మేమందరం కూడా మా కోలాటం చేసే బ్యాచ్ అందరం కూడా చక్కగా ఇలా వేసుకొని బాగా రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళం. ఒక్కసారి నాకు అంతా గుర్తొచ్చింది. ఇక పెళ్ళయ్యాక కోలాటం అది కూడా మానేశానండి. చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. చాలా ఊర్లు అయితే వెళ్ళామండి కోలాటం చేసేటప్పుడు మాత్రం. అందుకే ఇదైతే గుర్తుగా ఉంచుకున్నాను. అలాగే నా దగ్గర కోలాటం చేసే గజ్జలు, కర్రలు, చిడతలు అవి కూడా నా దగ్గర ఇంకా ఉన్నాయండి. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా నేను ఒక్కొక్కసారి ఇలా ఓడి కట్టుకొని ఇలా రెడీ అవుతూ ఉంటాను. ఇలా రెడీ చేసి కనీసం ఒక అరగంట కూడా అవ్వట్లేదు, అప్పుడే సగం పీకేసుకుంటున్నారు. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒక చిన్న వీడియో అయితే తీసుకొని ఇక తర్వాత అయితే రిమూవ్ చేస్తాం మొత్తం. కానీ ఫోటోకి పోజ్ ఇవ్వమంటే అప్పో చూసారా ఎలాగా పడుకుండిపోయాడో, అసలు సహకరించట్లేదు అనమాట. వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది, కానీ మనల్ని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చక్కగా వాళ్ళతో ఇలా ఒక చిన్న ఫోటో క్లిప్ తీసుకొని ఇక వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకూడదని పోవడమే మంచిదండి. యాక్చువల్గా కృష్ణాష్టమి అంటే గుర్తొచ్చేది ఉట్టి కొట్టడమే కదండి. మా ఊర్లో కూడా కొడతారు, కానీ మేము కొంచెం దూరంగా ఉండడం వల్ల అది కూడా నైట్ కొడతారు కదండి. మాకేమో వర్షం, ఇక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళడానికి అయితే కుదరదు మాకు. ఇక అందుకే మేము వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉండిపోయాం. చిన్నప్పుడు మా ఊర్లో మాత్రం చక్కగా ఉట్టి కొడతకు వెళ్ళేవాళ్ళం. గిఫ్ట్స్ కూడా వచ్చాయండి, చక్కగా ప్రసాదాలు అవి పంచుతూ ఉండేవారు. చాలా బాగుండేది అసలు. చిన్నప్పుడు అయితే ఎంత బాగా ఉట్టి కొట్టేవాళ్ళమో, అందులో డబ్బులు దొరికితే వెతుక్కోవడం, ఆ డబ్బులు దాచుకోవడం, ఇలా చాలా అంటే చాలా బాగుండేది. ఇక అక్క అయితే కృష్ణాష్టమి కదా అని చెప్పి పులిహోర చేసిందండి. ఇక కృష్ణుడి దగ్గర అలాగే దేవుడి దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాము. ఇక కృష్ణాష్టమికి మా ఇంట్లో స్పెషల్గా ఈరోజు పులిహోర చేసాము. చక్కగా చాలా బాగుందండి, కొత్త స్టైల్లో కూడా అక్క చేసింది. చాలా మంచి ఫ్లేవర్ అయితే వచ్చింది. అలాగే దీనికి కాంబినేషన్గా బంగాళదుంప కర్రీ అయితే చేసిందండి, కుర్మాలాగా. చక్కగా పులిహోర బంగాళదుంప కర్రీ ఫేమస్ అని చెప్పుకోవాలి. చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్, నాకైతే చాలా ఇష్టం. చాలా బాగా చేసింది. అలాగా కృష్ణాష్టమికి కూడా భలే కుదిరిందండి. అలాగే రైస్ అలాగే రసం కూడా చేసింది. చక్కగా అనుకోకుండా అప్పటికప్పుడు ఇలాగా ప్రిపేర్ చేసుకున్నాం. కృష్ణాష్టమి స్పెషల్గా మా ఇంట్లో ఈ రెసిపీస్ అయితే చేసుకున్నామండి.
పూజ అంతా చేసుకొని తర్వాత లంచ్ కూడా చేసేసుకున్నామండి. ఇక ఈవినింగ్ టైంలో అయితే కీర్తి వాళ్ళు వచ్చారు రెడీ చేయమండి. వాళ్ళనైతే రెడీ చేస్తున్నాను. చక్కగా అక్కడ ఉన్నప్పుడైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో చక్కగా మేము కూడా వెళ్ళి చూసేవాళ్ళమండి అంతా. ఇప్పుడైతే మేమైతే చాలా మిస్ అవుతున్నాము. ఇక వీళ్ళైతే రెడీ చేస్తున్నాను. కీర్తి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు రెడీ చేయమని చెప్పి. ఇక గోపికల్లా రెడీ చేద్దామని చెప్పి ఒక్కొక్కరికి మేకప్ అయితే చేస్తున్నానండి. నేనైతే ఇక మొత్తం తీసేసాను. ఇంకా నాకైతే ఉంచుకోవాలనిపించలేదు. ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఇప్పేసి ఓన్లీ ఒక్కటే ఉంచుకున్నానండి. ఈ వర్షం ఒకటి పడుతుంది కదండి, అసలు ఏం రెడీ అవ్వాలనిపించట్లేదు. ఇక పిల్లలందరినీ ఇలా రెడీ చేస్తున్నాను. కీర్తిని రెడీ చేశాను. తను ఎలా ఉంది తప్పకుండా మీకు నచ్చితే కామెంట్ చేయండి. అలాగే ముందు గోపికలు అంటే ఇలాగ బొట్లు అయితే పెడతారు కదండి కనుబొమ్మల చుట్టూ, అలా కూడా నేను ట్రై చేశాను. యాక్చువల్గా మా ఇంట్లో తిలకం అయితే లేదు, అందుకే ఇలా విభూతితో పెట్టానండి. చాలా అందంగా అయితే కనిపిస్తుంది కదా. యాక్చువల్గా అదైతే లెహంగా అండి. లంగా మీదకి నేను బ్లౌజ్ పీస్ విడిగా తీస్తే అక్క నేనే కుట్టాను. దాని మీదకి చున్నీ కూడా విడిగా తీసుకుందండి. మూడిట్లకి చక్కగా కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. అలాగే ఈ గోపిక డ్రెస్ కూడా చాలా బాగా వచ్చింది రెడీ అయ్యేటప్పుడు. ఇక వాళ్ళ ముగ్గురిని కూడా రెడీ చేసి ఇక వాళ్ళైతే వెళ్ళిపోయారండి. చూసారు కదండి, చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.